ధనుసు రాశి వారు ఈ వారం సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసేటటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైనటువంటి వ్యవహారిక పనులు చేపట్టే సందర్భంలో ఉన్నటువంటి సమస్యలు, లోపాలు ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. సమస్యలను చక్కగా తెలివిగా వ్యవహరిస్తూ ప్రయత్నం చేస్తూ వాటిని అధిగమించగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా, తెలివిగా, అందరికంటే భిన్నంగా ఆలోచించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో పెద్దవారి యొక్క ఆలోచనలు, సూచనలు కూడా మీరు పాటించే అవకాశం కనుక ఉన్నట్లయితే వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ వారంలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో 1-2 సార్లు మీరు సమీక్షలు చేసుకోవటం కూడా మంచిది. వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీకు రావాల్సిన పాత బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అధికారిక పరంగా సహాయ నిరాకరణ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇతర మార్గాలను అన్వేషిస్తూ ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అర్చించటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక కుంకుమార్చన నిర్వహించటం, తామర పుష్పాలను సమర్పణ చేయటం, అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది.